పుష్ప టాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన చిత్రాలలో పుష్ప ఒకటి. అదే పులే 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అప్పటి నుంచి రాజమౌళి మాత్రమే కాదు, మిగతా దర్శకులు కూడా ఇలా భారీ స్థాయిలో సినిమాలతో రావాలని ముందంజలో ఉన్నారు. తెలుగు సినిమా రేంజ్ గతంలో కంటే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ చెందిన హీరోల్లో ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ మొదటి భాగం సెన్సేషన్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి. సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్ట్ ని కూడా కంప్లీట్ చేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పుష్ప ది రూల్ మూవీ విడుదల కాకముందే దీనికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని కూడా వీళ్ళు తీయబోతున్నట్లు తాజాగా న్యూస్ లీక్ అయింది. దీనికి పుష్ప ది రోర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఎండింగ్ లో రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. పుష్ప మూవీకి సంబంధించిన లైన్ ఇప్పటికే దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కి చెప్పాడట. ఇక అతడికి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 3వ పార్ట్కి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, కానీ క్యూరియస్ పెంచేశారు. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.